ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ఓం విఘ్నేశ్వరాయ నమః. మన భారతీయ సంస్కృతిలో పండుగలకు చాలా విశిష్టత ఉంది. తిథి వార నక్షత్రాలకు అనుగుణంగా ప్రతి తిథికి, ప్రతి మాసంలో, ప్రతి ఋతువులో ఒక్కొక్క పండుగ ఒక్కొక్క విశిష్టతను సంతరించుకుంటుంది. ఆశ్వయుజ మాసంలో వచ్చేటటువంటి పండుగలలో దీపావళి చాలా మహోన్నతమైనది, విశిష్టమైనది. ఇది సామాన్య శాస్త్ర ప్రకారం, ఖగోళ శాస్త్ర ప్రకారం మనుషుల యొక్క మనుగడకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ దీపావళి పండుగని ప్రకృతిలో చాలా వైభవంగా అన్ని ఋతువులలో జరుపుకునే పండుగలలోకెల్లా చాలా విశిష్టమైనది. దీపావళి అనగా దీపముల వరుస. ఈ దీపముల వరుస అని ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజే జరుపుకుంటారు. మన అందరికీ తెలుసు, అమావాస్య రోజు ప్రకృతి అంతా అంధకారమయంలా ఉంటుంది. దీనికి సంకేతం మనిషిలోని అజ్ఞానం. మనిషిలోని అజ్ఞానం చీకటికి సంకేతం. జ్ఞానం అనే జ్యోతి వెలుగుని పంచుతూ ఉంది. ఆ జ్ఞానం అనే జ్యోతి ఒక్క జ్యోతి కాదు, దీపముల వరుసగా ఈ అమావాస్య నాడు పండుగలా జరుపుకుంటారు. దీనికి అనేకమైన చారిత్రక, పౌరాణిక గాథలు ఎన్నో ఉన్నాయి. అటువంటి గాథలలో దీపావళి పండుగ రోజు మనం ముఖ్యంగా చెప్పుకోదగిన పండుగ ఇప్పుడు మనం ఒక్కసారి మననం చేసుకుందాం. దీపావళి ముందు రోజు నరక చతుర్దశి అని, ఆ ముందు రోజు ధన త్రయోదశి అని పండుగలుగా చెప్పుకుంటాము. అయితే ధన త్రయోదశి నాడు ఉత్తర భారతదేశంలో చాలా ఎక్కువగా ఆచరిస్తారు. ఇది కాలక్రమేణా ప్రతి ప్రాంతంలోనూ ధన త్రయోదశి నాడు పూజలు చేయడం, లక్ష్మీదేవిని ఆరాధించడం, ఆ రోజు బంగారాన్ని కూడా కొనుక్కోవడం కొన్ని కుటుంబాలలో సాంప్రదాయకంగా వస్తుంది. మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయాలకు, ఆచారాలకు చాలా విలువలిస్తారు. ఈ పండుగలు జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం కుటుంబంలోని సభ్యులందరూ ఒక్కటిగా కలిసిమెలిసి ఉండడానికి, ఆ రోజు ప్రత్యేకమైన వంటకాలు, ఆయా ఋతువులకు సంబంధించినవి తయారు చేసుకుని అందరూ ఐకమత్యంతో, ఎటువంటి భేద భావాలు లేకుండా, ఈర్ష వైషమ్యాలు తొలగించుకోవడానికి ఈ పండుగలు చాలా ముఖ్యమైన రహదారుల లాంటివి. దీపావళి ముందు రోజు నరక చతుర్దశి. ఈ నరక చతుర్దశికి చరిత్రలో, ఇతిహాసాలలో రకరకాల కథలు చెప్పబడ్డాయి. అవి మనందరికీ తెలిసినవే. పూర్వం శ్రీకృష్ణుడు ద్వాపర యుగమునందు తన గోపికలను, గోకులంలోని గోపికలను నరకాసురుడు బంధించాడని, ఆ నరకాసురుడి చెర నుండి 16,000 మంది గోపికలను విడిపించడానికి సత్యభామ సమేతంగా యుద్ధం చేస్తాడు. దీపావళి ముందు రోజు నరక చతుర్దశి అని చెప్పుకుంటాం. ఈ నరక చతుర్దశి రోజు మనం ఆచరించవలసిన నియమాలు ఏమిటి అంటే, సూర్యోదయానికి ముందే, అంటే ఉదయం 4 గంటల ప్రాంతం నుండే ఇంటిలోని ప్రతి ఒక్కళ్ళు, చిన్న పెద్ద, ముసలి ముతక అందరూ కూడా అభ్యంగన స్నానం ఆచరిస్తారు. నువ్వుల నూనెతో శరీరాన్ని, తలను మర్దన చేసుకొని, అభ్యంగన స్నానము అంటే సున్నిపిండితో నువ్వుల నూనె మర్దన చేసిన తర్వాత సున్నిపిండితో
స్నానం చేస్తారు. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఏమిటి అంటే శీతాకాలం మొదలవుతుంది, మన శరీరంలోని ఉష్ణోగ్రత క్రమక్రమంగా తగ్గుతుంది. అలా కాకుండా ఉండడానికే నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేస్తారు. అభ్యంగన స్నానం ఆచరించిన తర్వాత ఇంటిలోని చిన్న పిల్లలకు, మగపిల్లలకు, ఆడపిల్లలకు పెద్దలు హారతి ఇస్తారు. హారతి ఇచ్చి వాళ్ళకి ఏదైనా ఒక తీపి పదార్థాన్ని తయారు చేసి తినిపిస్తారు. తర్వాత పూజా విధానం. లక్ష్మీదేవి పూజను చేయడం కొన్ని ప్రాంతాల్లో ఆచారం. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ ఇంటి దేవతను ఆరాధిస్తారు. ఈ నరక చతుర్దశి అంటే నరకుడు అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు. శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు బందీలుగా ఉన్నటువంటి రాక్షసుని సంహరించాడు అని చారిత్రకమైన ఒక కథానికం. సత్యభామ ఇతనికి సహాయం చేసింది. శ్రీకృష్ణుడంతటి గొప్ప దేవుడికి సత్యభామ సహాయం చేసింది అంటే పురాతన కాలం నుండే స్త్రీకి సమాన ప్రాతినిధ్యం ఇచ్చారు. యుద్ధంలోనూ అలాగే రాజ్య పరిపాలనలోనూ కుటుంబ వ్యవహారాలలో కూడా స్త్రీ పురుషుడితో సమానంగా వ్యవహారం చేసేది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఈ రోజు ప్రజలంతా నరకాసురుడనే రాక్షసుని సంహరించిన రోజు, వాళ్ళ యొక్క కష్టాలన్నీ తీరిన రోజు అని సంతోషంగా ప్రతి ఊరున దీపాలు వెలిగించి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసుకొని వాళ్ళు మనశ్శాంతిగా ఆహారాన్ని, ప్రసాదాలను స్వీకరించి వాళ్ళు తృప్తిగా జీవించి సంతోషాన్ని జరుపుకున్న నరక చతుర్దశి పండుగ. ఇది ఒక కథ. మరి ఒక కథ ఏమిటి అంటే రామాయణంలో శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేసి సీతమ్మ వారితో అయోధ్యకు ఏటించినాడు అని ఆ అయోధ్యకు వచ్చిన రోజునే అయోధ్యలోని ప్రజలంతా సాకేతపురిని ఒక రంగవల్లిగా తీర్చిదిద్దారు అని సాకేతపురి అంతా కూడా ప్రజలు దీపాలు వెలిగించి ప్రతి ఇంటిలోనూ రాముడు, సీత, లక్ష్మణ సమేతుడై హనుమంతుడు, జాంబవంతుడు అందరితో సపరివారంగా తరలి వస్తుండగా దీపములతో స్వాగతం పలికారు అని మరొక కథనం ఉంది. ఈ కథలన్నీ మనకు తెలిసినవే. వీటి సారాంశం ఏమిటి? ధర్మో రక్షతి రక్షితః. మనము ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది అనే నమ్మకం. నరక చతుర్దశి మరుసటి రోజు దీపావళి. ఈ దీపావళి నిండు అమావాస్య రోజు జరుపుకుంటాం. అమావాస్య రోజు ప్రకృతి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. కటిక చీకటిగా ఉంటుంది. మనిషిలోని అజ్ఞానము కూడా చీకటికి నిదర్శనం. ఆ అజ్ఞానానికి సంకేతమే నలుపు రంగు, అంధకారం, చీకటి అని చెప్తూ ఉంటాం. మరి అటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి మనలో జ్ఞానం అనే జ్యోతి నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ప్రతి మనిషిలో జ్ఞానం అనే జ్యోతి ఉంటుంది. అది బహిర్గతమైన నాడే ఆ వెలుగుకు విలువ వస్తుంది. దీపావళి అనగా దీపముల వరుస. ఈ జ్యోతి అజ్ఞానము అనేటటువంటి అంధకారాన్ని జ్ఞానవంతుడైన మనిషి ఏ విధంగా తొలగిస్తాడో ఒక ప్రదేశంలో ఉన్నటువంటి చీకటిని ఈ జ్యోతి తన చుట్టూ ఒక వెలుగు వలయాన్ని ఏర్పాటు చేసుకొని తాను కరుగుతూ ఆ దీపంలో ఉండేటటువంటి ఒత్తి వెలుగుతూ ఆ వెలుగులు విరజిమ్ముతూ చుట్టూ ఉన్న అంధకారాన్ని పారదోలుతుంది. అదే విధంగా మనిషి తన అజ్ఞానాన్ని దూరంగా ఉంచాలి, దరిదాపులకు కూడా రానివ్వద్దు అనేటటువంటి మనకు ఒక సందేశం ఇచ్చేదే ఈ దీపావళి పండుగ. ఒక్క దీపం వెలిగిస్తే కొద్ది ప్రాంతం వరకే ఆ వెలుగుల యొక్క ప్రభావం ఉంటుంది. అదే దీపముల వరుసతో ఇంటిలో ఉండేటటువంటి ప్రాంగణాన్ని, ఇంటిలోని గదులను దీపములతో అలంకరించినట్లయితే ఎంత సంతోషంగా ఉంటుంది. అది మనందరికీ తెలుసు. అది మన భారతీయులకు మాత్రమే తెలుసు. దీపముల వరుసలతో ఇల్లునంతా కూడా దీపముల అలంకరణతో సాయంత్రం వేళల్లో వెలిగిస్తారు. ఈ అమావాస్య నాడు లక్ష్మీ పూజ చేయడం,
ఒక ఆచారం. లక్ష్మీ పూజ చేయడం అంటే మనము ఎంత సంపాదించినా ఆ ధనానికి అధిపతి లక్ష్మీదేవి అని చెప్పుకుంటాము. ఆ సంపద మన ఇంటిలో స్థిరంగా ఉండాలి అంటే లక్ష్మీదేవిని పూజించాలి. మరి ఎలా పూజించాలి? లక్ష్మీదేవిని కలశ స్థాపన చేసి పువ్వులతో, తీపి వంటకములతో, అక్షింతలు, పసుపు, కుంకుమ, ఒక పీఠం ఏర్పాటు చేసుకొని ఇంటిల్లిపాది అక్కడ కూర్చొని లక్ష్మీదేవి అష్టోత్తరము కానీ, లక్ష్మీదేవి సహస్ర నామార్చన కానీ చేస్తూ ఉంటారు. అది మన ఇంటికి శుభదాయకం. ఇంటిల్లిపాది కూడా సంతోషంగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఉదయం లక్ష్మీదేవి పూజ చేసి రకరకాల పిండి వంటలు చేసుకొని అందరూ ఒక్క దగ్గర కూర్చొని ఆరగించి, సాయంత్రం మళ్ళీ తిరిగి లక్ష్మీ పూజ చేసుకొని టపాసులు కాల్చుకొని, అలాగే కాకర పువ్వొత్తులు, బాణాసంచ, విష్ణు చక్రాలు, భూచక్రాలు మనకి ప్రమాదం అనుకున్నది ఉపయోగించకుండా తేలికపాటి పదార్థాలను మాత్రమే, తేలికపాటి బాణాసంచాను మాత్రమే మనం వెలుగులు విరజిమ్ముతూ వాటిని కాల్చుకొని సంతోషాన్ని పొంది ఈ పండుగను సంతోషంగా జరుపుకోవడం మన సాంప్రదాయం. మరి కృతయుగం నుండి మనకి ఒక వ్రతం వాడుకలో ఉంది, వంశ పారంపర్యంగా ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా అమావాస్య నాడు మాత్రమే కృతయుగంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించడం మన భారతీయులకు మాత్రమే సాధ్యమైన విషయం. ముని పుంగవులు బోధించారు అని అనాది నుండి వస్తున్నటువంటి వ్రతం కేదార వ్రతం. ఈ కేదార వ్రతం వంశ పారంపర్యంగా ఉంటుంది. దీనిలో ముఖ్యమైన శుభ లక్షణాలు కలిగిన ఒకే ఒక వస్తువు తోరము. దీనిని ఎరుపు, తెలుపు దూదితో తయారు చేసిన, చాలా విశిష్టంగా తయారు చేసి పవిత్రంగా అమ్ముతూ ఉంటారు. అది అక్కడికి షాప్ లోకి వెళ్ళి తెచ్చుకొని, లేదా ఇంత వెనకటి రోజుల్లో షాపులో ఉండేది కాదు, కేవలం పద్మశాలీలు మాత్రమే వడికి ఆ దారాన్ని తీసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కొంత ధాన్యము, ఏదో ఒక వస్తువు వాళ్ళకి వస్తు రూపేణ ఇచ్చి ఆ దారాన్ని, 2 రంగులు కలిసి ఉంటుంది ఆ దారాన్ని తెచ్చుకొని తోరముగా దేవుడి దగ్గర పెట్టి, కేదారేశ్వరుడి దగ్గర పెట్టి వ్రతాన్ని ఆచరిస్తారు. దీనికి 2 రకాలైనటువంటి వ్రత విధానాలు ఉన్నాయి. ఒక వ్రతం ఎంపకము అని అంటారు, ఒక వ్రతం రాశి అని అంటారు. ఎంపకము అంటే ప్రతి వస్తువు 21 చేస్తారు. 21 పసుపు ముద్దలు, 21 కుంకుమ ముద్దలు, 21 వంటకాలు, 21 రకం పువ్వులు, 21 రకం ఆకులు, ఇలా అన్ని కూడా 21 రకంతో ఉంటాయి. ఇటువంటి నోమును ఎంపకము అంటారు. ఇవి 2 మట్టి పాత్రలు గాని, రాగి పాత్రలు గాని, సంపన్నులు అయితే వెండి పాత్రలు, బంగారపు పాత్రలలో కూడా ఈ తోరాలను దాచుకొని చాలా పవిత్రంగా, మరెవ్వరికి కనపడకుండా చాలా రహస్యమైనటువంటి వ్రతంలా ఆచరిస్తారు. ఆ రోజే కొత్త చాట తీసుకొచ్చి ఈ 2 కుండలను దానిలో పెట్టి, ఒకటి నోము అని, రెండవది జట్టిడి అని అఖండ దీపాన్ని వెలిగించే ఆచారం ఉంటుంది. ఇది కేదారేశ్వర వ్రతం కృతయుగం నుండి ఉంది. మరొక విధానం రాశి నోము అని. రాశి నోము అంటే దీనికి లెక్క అనేది లేదు. కేదార వ్రతానికి చేసే నైవేద్యాలలో పరమాన్నానికి, దానికి తోడుగా గుమ్మడికాయ, కాకరకాయ, కంద, సొరకాయ, పచ్చిమిర్చి ఉపయోగించి, కొద్దిగా లవణాన్ని ఉపయోగించి కూర చేయడం ఆనవాయితీ. అది రివాజు. ఈ పరమాన్నం, ఈ కూరని భగవంతుడికి, కేదారేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే కొత్త బెల్లం ఆ రోజే, ప్రతి వస్తువు ఆ రోజే తీసుకురావాలి. మాట్లాడకుండా ఉదయమంతా పనులు చేసుకొని వంటకాలు చేయాలి. అరిసెలు చేయడం సాంప్రదాయం. అరిసెలు ఇవన్నీ కూడా కొత్త చాట తీసుకొచ్చి ఆ కొత్త చాటలో పెట్టి నోము నోచుకొని కథను చదవడం సాంప్రదాయం. ఇలా
ఈ రోజు చేసేటటువంటి పండుగ ఆ నోముని దారాలు ఏవైతే తీసుకొచ్చామో వాటిని తోరములు అని అంటారు. ఆ తోరములని జట్టడికి 5 ముళ్ళు వేసి ఆ కుండలోను, నోము కుండలో 21 ముడి వేసి ఆ నోము కుండలోను ప్రతి సంవత్సరం ఒక్కొక్క తోరాన్ని కుండలో వేస్తారు. అలాగే ఇంటిల్లిపాది కుడి చేతికి ధరిస్తారు. అది కేదారేశ్వర స్వామి అభయంగా, కేదారేశ్వర స్వామి దీవెనగా, నమ్మకంతో జీవించడం మన భారతీయులలో నరనరాల్లో జీర్ణించుకుపోయింది. ఆ తోరమును ఎక్కడా కూడా విసర్జించడము అంటే అది జారి పడిపోకుండా, ఆ ముడి వదులు కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అదే వాళ్ళకి శ్రీరామ రక్ష అనేటటువంటి నమ్మకము. ఈ రోజు అమావాస్య జరుపుకొని ఈ వ్రతం ఆచరించిన వారు ఆ నోము కుండను, ఆ జక్కిడి కుండను మరుసటి రోజు అందరూ అక్కడే ఎక్కడైతే ఆ ప్రదేశంలో ఇంటిలోని గర్భస్థానంలో నోముకొని అక్కడే నేల మీదే నిద్ర చేస్తారు. ఉదయం మరియు తిరిగి మరలా పూజ ఆచరించి అలాగే కొబ్బరికాయలు మళ్ళీ తీపి నైవేద్యం చేసి ఆ కుండలను యథాస్థానంలో భద్రపరుచుకుంటారు. ఈ నోము కుండలను ఎవ్వరూ తాకకుండా చాలా జాగ్రత్తగా పవిత్రంగా కాపాడుకుంటారు. వాళ్ళ ఇంటిలోని సంపద కన్నా కూడా మిన్నగా కేదారేశ్వర స్వామి స్థిరంగా నివాసం ఉన్నాడు అనేటటువంటి నమ్మకం. ఈ కేదార వ్రతం దీపావళి అమావాస్య రోజే, అమావాస్య సాయంత్రం పూట ఏ రోజు అయితే ఉంటుందో నిండు అమావాస్య అని కూడా అంటారు. ఆ సమయంలోనే, సాయంత్రం సమయంలోనే ఈ కేదారేశ్వర వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో సోమవారాలు, కార్తీక మాసం ఆశ్వయుజ అమావాస్య మరుసటి రోజు నుండి కార్తీక పాడ్యమి, కార్తీక మాసం ప్రారంభమవుతుంది. సోమవారాలలో కూడా కేదారేశ్వర స్వామి వ్రతం జరుపుకునే ఆనవాయితీ సాంప్రదాయం చాలా ప్రాంతాలలో ఉంది. అలా ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చాలా ప్రాచుర్యం పొందింది. భక్తజనులందరినీ కాపాడే కల్పతరువు. దీపావళి మనందరికీ కూడా అనేకమైనటువంటి సుఖ సంతోషాలను, కొత్త వెలుగులను ఇచ్చేటటువంటి సంతోషకరమైన పండుగ. దీపావళి పండుగ రోజున మనందరము కూడా ఎలా ఉండాలి అంటే, ఎవరికి వారు తమ యొక్క ఉన్న సంపదని కావచ్చు, ఉన్న స్థాయిని కావచ్చు, ఆత్మ సంతృప్తితో సంతోషంగా అనుభవించగలగాలి. మనకున్న దాంట్లో 10 మందికి పెట్టడమే పండుగ. పండుగల ఉద్దేశం సేవ, ప్రేమ, త్యాగం. ఈ సందేశాలు ఇచ్చేవే పండుగలు. అందరూ కలిసిమెలిసి ఎటువంటి ఈర్ష, వైషమ్య, భేదభావాలు, కులమత వర్గాలు, ధనిక పేద అనేటటువంటి విభేదాలు లేకుండా మనలో ఉండేటటువంటి లేశ మాత్రమైన కోపాన్నే కావచ్చు, స్వార్థాన్నే కావచ్చు వీడనాడాలి అనే సందేశాన్ని ఇచ్చేవే పండుగలు. మేము ఇప్పుడిప్పుడే మీ అందరికీ ప్రతి పండుగ యొక్క విశిష్టతను సంతరించుకొని రూపకల్పన చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈ దీపావళి సందర్భంగా మాకు తెలిసిన కొన్ని విశిష్టతలను మీ ముందు తెలియపరిచాము. మరొక ఎపిసోడ్ లో కేదారేశ్వర స్వామి వ్రత కల్పాన్ని విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాము. నేను అనగా కోలేజు రాజేశ్వరి, సెయింట్ జోసెఫ్ స్కూల్లో టీచర్ గా చేస్తున్నాను. నా కలం పేరు రాగా కసూజుల, విద్యానగర్ కాలనీ, వాసులం.